ఆస్టియోపోరోసిస్ అనగా బోన్లో శక్తి తగ్గడము ఆర్ పటుత్వం అనేది తగ్గడము, బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. అంటే బోన్ మాస్ అనేది తగ్గినప్పుడు చాలామందికి సిమ్టమ్స్ పెయిన్ అనేది రావచ్చు, ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. అట్లాగే ఫస్ట్ సిమ్టమ్ ఫ్రాక్చర్ లాగే వాళ్ళకు ఒక డిస్టల్ రేడియస్ రిస్ట్ దగ్గర ఫ్రాక్చరో లేకపోతే హిప్ జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ అయినప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్లో ఆస్టియోపోరోసిస్ ఉందని మనం సస్పెక్ట్ చేస్తాము, డయాగ్నోస్ చేస్తాం. సో ఫస్ట్ సిమ్టమ్స్లో బోన్ పెయిన్, ఫ్రాక్చర్స్ ఇవి కాకుండా 2 టైప్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏజ్ రిలేటెడ్ చేంజెస్, బోన్ మాస్ అనేది తగ్గుతూ ఉంటుంది ఏజ్ రిలేటెడ్గా. అట్లాగే హార్మోనల్ చేంజెస్లో పోస్ట్ మెనోపాజల్ అంటే విమెన్ హూ ఆర్ అబౌవ్ 45 to 55 ఏజ్ గ్రూప్లో కామన్గా మొదలవుతూ ఉంటుంది. అట్లాగే మెన్కి అబౌవ్ 65 ఇయర్స్ మొదలవుతుంది. హిస్టరెక్టమీ అయిన వాళ్ళకి అంటే యూట్రస్ తీసేసిన వాళ్ళకి గర్భసంచి తీసేయడం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఫైబ్రాయిడ్ వలన లేకపోతే బ్లీడింగ్ వలన ఎక్సెసివ్ లేకపోతే పుండ్ అయిందని చెప్పేసి అల్సర్ వచ్చిందని చెప్పేసి చాలామందికి హిస్టరెక్టమీ అవుతుంది. దాని తర్వాత హార్మోన్స్ తగ్గి ఈస్ట్రోజన్ అనేది చాలా ప్రొటెక్టివ్ టు బోన్, ఆ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల మనకి బోన్లో శక్తి అనేది తగ్గుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ నైట్ జరగదు. అట్లాగే స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, మందులు స్టీరాయిడ్స్ తీసుకునే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బెస్ట్ ట్రీట్మెంట్ దీనికి ఏంటి అంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనం ప్రివెంట్ చేసుకుంటే ఆస్టియోపోరోసిస్ని, సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, హార్మోన్స్ అవసరం ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ అడ్వైస్ తీసుకొని హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది పెట్టుకోవడము. దాంతోపాటు ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్ లైక్ హైపోథైరాయిడిజం కానీ, హైపర్ పారాథైరాయిడిజం కానీ, థైరాయిడ్ అండర్ ఫంక్షనింగ్ ఆర్ హైపర్ పారాథైరాయిడిజం ఓవర్ ఫంక్షనింగ్, ఈ రెండింటి వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ అనేది రావచ్చు. అప్పుడు డయాబెటాలజిస్ట్ ప్లస్ ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అట్లాగే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కూడా రిస్క్ పెరుగుతుంది. కామన్గా సిమ్టమ్స్తోనే దీన్ని మనం డయాగ్నోస్ చేయగలుగుతాము. బట్ కన్ఫర్మేషన్ ఆఫ్ డయాగ్నోస్కి కొన్ని టెస్ట్లు అవసరం పడతాయి. బేసిక్ బోన్ ప్రొఫైల్ అని చేపిస్తాము. బ్లడ్ టెస్ట్లో సీరం కాల్షియము, విటమిన్ డి, దాంతోపాటు పారాథైరాయిడ్ హార్మోన్ అండ్ ఫాస్ఫేట్ అండ్ కాల్షియం లెవెల్స్ ఇవి చూసుకొని దీని తర్వాత నెక్స్ట్ డెక్సా స్కాన్ అనేది చేపిస్తాం. సో ఇవి మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్. బట్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ టు ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్. అది రాకుండా ఉండాలంటే మనం రోజు మిల్క్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, అట్లాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ అవసరం ఉన్నప్పుడు ఫ్రాక్చర్స్ అయినప్పుడు దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, సప్లిమెంట్స్ అనేది అవసరం ఉన్నప్పుడు తీసుకోవడము, దీనికి కరెక్ట్ పద్ధతిగా ట్రీట్మెంట్ అనేది జరిగితే పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా సెట్ అవుతుంది.